ఎక్కడికి వెళ్తున్నారు ఇంతలా రెడీ అయ్యారు? ఎక్కడికేంటి, పెళ్ళికి వెళ్తున్నా. పెళ్ళికి సోఫాల్లో శిలా విగ్రహంలా కూర్చొని పెళ్ళికి వెళ్తానంటావేంటి? అయినా నేను ఇంతవరకు పెళ్లి కార్డు ఎక్కడా చూడలేదు. నీకెవరు ఇచ్చారు నాకు ఇవ్వకుండా? మనసుండాలే కానీ పిలవకపోయినా వెళ్ళొచ్చు. మమ్మల్ని పిలిచారా, మేము వెళ్ళట్లా. ఏంటి పిలవని పెళ్ళికి ఇలా తయారై వెళ్తున్నారా? అబ్బా, పెళ్ళి అంటే బయటికి వెళ్ళిపోయే పెళ్ళి కాదు జాను. టీవీలో సీరియల్లో, నేను రోజు చూసే సీరియల్లో పెళ్లి చేసుకుంటున్నారు. అందుకని మేమే వాళ్ళకి తగ్గట్టు రెడీ అయి కూర్చొని ఆ ఫీల్ కోసం, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట. బేసిక్గా మేము పెళ్ళి అటెండ్ అయ్యాం. టీవీలో పెళ్ళికి ఇలా రెడీ వెళ్తున్నారా మీరు? బిట్టు, పెళ్ళిళ్ళకు బొమ్మలు పట్టరాకూడదే. ఏంటి జాను నీ గోల? పెళ్ళి అక్కడ, ఫ్రస్ట్రేషన్ ఇక్కడ. చూస్తున్నానే, ఒకటి కాదు 4 కళ్ళేసి చూస్తున్నా. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది నాకు. జాను, నీ పెళ్ళికి నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, పక్కనోడు పెళ్లి చేసుకుంటున్నా నీకే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏ రోజు పెళ్ళి అనగానే ఫేస్లో గ్లో రాదా? మాకు చూడు, మా పెళ్ళికి గ్లో వస్తుంది, టీవీలో పెళ్ళిళ్ళకే గ్లో వస్తాయి. పెళ్ళిని చూసి ఫీల్ అవ్వాలి జాను, ఫ్రస్ట్రేట్ అవ్వరు. తెచ్చుకుందివే, ఇదిగో నీ రూమ్లోకి వెళ్ళి బ్యాంగిల్ తెచ్చుకో, అక్కడి నుంచి బ్యాంగిల్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. వెళ్ళిపో. గ్లోనా? ఇప్పుడు అంతే ఉంటుంది గ్లో, తర్వాత గ్లో కాస్త గాల్లో కలిసిపోవాలి. జాను, వాడు చూడు ఎంత కష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా? కష్టపడా? మన పెళ్ళెప్పుడు వాడు పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. మన పెళ్ళి 12 ఏళ్ళ పిల్లవాడున్నా ఇంకా వాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడు రాతంటే నీ బాధ ఇప్పుడు వాడు 1కి మించి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడేనా? నీకు ఒకటే పెళ్ళయిందేనా? నీ బాధ దేని గురించానా? మాకు ఆ రాత లేదులే, వాడు రాతే వేరు. జాను, వాళ్ళ మొదటి వైపు వచ్చేసింది. టెన్షన్ పడబాక. వాళ్ళ మొదటి వైపు వచ్చేసింది. ఇప్పుడు ట్విస్ట్ ఉంటుంది జాను. పడిపోతావే. పక్కనోడి జీవితంలో ఏం జరుగుతుందని ఎంత ఆత్రంగా చూస్తున్నావే. బా జాను, మనం వండుకున్న కూర మనమే తింటే బోరు కొట్టుద్ది. రెస్టారెంట్లో వాడు వండేసి వారం రోజులు మురగబెట్టి ఉప్పు కారం చల్లి మళ్ళీ ఇచ్చి మనకి ఇస్తే అబ్బా అని 10 పౌండ్లు ఇచ్చి మరీ తింటాం. సేమ్ అట్టాగే మన లైఫ్ మనకి ఎప్పుడు బోరు కొట్టుద్ది. పక్కనోడి లైఫ్లో ఏం జరిగినా మనకి కిక్ వచ్చేస్తుంది తెలుసా? పక్కనోడు ఏడిచినా కూడా మనకి ఆనందం వచ్చేస్తుంది. అటువంటిది సీరియల్లో ఎన్ని క్యారెక్టర్ల మధ్య వ్యాంపుల సర్వీస్ నడుస్తుంటుందో తెలుసా? చాలా గిప్పితే చాలు కొత్త రకం వ్యాంపు వచ్చేస్తుంది. అందులో రియల్ లైఫ్లో ఇంతమంది వ్యాంపులు దొరకరు. ఆ కిక్కే వేరే అబ్బా, పక్కన వాళ్ళ లైఫ్లో తొంగి చూడటం అంటే. నేను పెళ్ళి కావాలా? నేను చేసుకోనా? ఇంకా పెళ్ళి చూస్తావా? నా పెళ్ళి బోరింగ్. జాను, ఇన్నేళ్ళు వచ్చినా నీకు పెళ్లి మీద ఆశ చచ్చిపోదా? ఓయమ్మో జాను, కుక్క పిల్లలు వచ్చినాయి జాను పెళ్ళికి. చూసావా? పెళ్ళికి గెస్ట్ల కింద కుక్క పిల్లల్ని ఏమి రెడీ చేసి తెచ్చారో తెలుసా? ట్విన్ కుక్క పిల్లలు. జాను, మనం కూడా కొనుక్కుందామా? వాళ్ళు కుక్క పిల్లలు తెచ్చుకుంటే నువ్వు నా మీదకి వస్తావేంటి? నువ్వు భయపడతావేంటి జాను? అసలు అక్కడ చూడు, కుక్క పిల్లలు 2 కుక్క పెళ్ళైన 5 నిమిషాలకే జాను కుక్క పిల్లలు 2 ప్రజెంట్గా ఇచ్చాడు. ఈ దెబ్బతో సెలబ్రిటీలు అయిపోయి ఉంటాయి వాళ్ళ లైఫ్లో. మన లైఫ్లో ఒక్క కుక్క పిల్ల గిఫ్ట్గా ఇచ్చావా నువ్వు నాకు? వెనక్రా. ఏయ్ జాను, ఏంటి కుక్కనంత తీసి పారేస్తున్నావు? ఈ రోజుల్లో కుక్కకి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? రోడ్డు మీద పొరపాటున మనిషి పడ్డాడనుకో, ఫోటో తీసుకొని సెల్ఫీ తీసుకొని గ్రూపుల్లో పెడతారు, అర్రే వాళ్ళు పడ్డారని. అదే రోడ్డు మీద కుక్క పడిపోతే దాన్ని సంకనెత్తుకొని నేను పెట్లవర్ని, పడిపోయిన కుక్కని నా లైఫ్లోకి తెచ్చేసుకున్నానని లైఫ్లోకి షేర్ చేసేసుకుంటారు. మనిషికి కుక్కకి అది జాను తేడా. ఈ రోజుల్లో మాట్లాడే మనుషుల కన్నా మాటలేని కుక్కలకి చాలా వాల్యూ తెలుసా? మనుషులకి ఫంక్షన్లు తగ్గిపోయినాయి తెలుసా? బర్త్డే కేకులన్నీ కుక్కలకే. పొరపాటును కుక్క ఊరి మీదకు పోయి మర్చిపోయి ఇల్లు పోయిందనుకో, 2 రోజుల తర్వాత దొరికిందనుకో, వెల్కమ్ బ్యాక్ అని దానికి భారీ ఎత్తున సెలబ్రేషన్లు చేస్తారు తెలుసా? కుక్కలకు పేర్లు, కుక్కలకు పెళ్ళిళ్ళు ఒక్కటే ఇంకా చేయలే, ఎప్పుడో ఆ వైలెంటేషన్ కూడా తీసుకుంటారు. ఇంట్లో పేరెంట్స్కి బాగోపోతే మొహం చూడరు. అదే కుక్కకి పొరపాటున తోక మీద ఎవరన్నా కాలేసి తొక్కారే అనుకో, నా కుక్కని చంపేయడానికి వచ్చారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేసేస్తారు. అది జాను పెట్ లవ్. ఈ రోజుల్లో హ్యుమానిటీ లేదు, ఓన్లీ పెట్ లవ్వే. ఎంకరేజ్ చేశాను నువ్వు కూడా. చూడు గిఫ్టులకి కుక్కలే,
పెళ్ళిళ్ళ కుక్కలే, బయటికి వెళ్తే సింపతీలు కుక్కలే, ఫంక్షన్లు కుక్కలే, కేకులు కుక్కలే. కేకు షాపుల్లో పెట్ లవర్లకి ఎన్ని రకాల కేకులు ఉంటాయో తెలుసా అసలు? ఈరోజు సూపర్ మార్కెట్లో సెక్షన్ అంతా కుక్కల గురించే. అసలు మారిపోయింది జాను, ఇదంతా కుక్కల ప్రపంచం అయిపోయింది. మనం కూడా పెట్టుని పెంచుకున్నాం జాను. ఆ కుక్కల గోల ఆపవే. ఇది అసలు మనుషుల సీరియలా లేకపోతే కుక్కల సీరియలా? ఎంతసేపు కుక్కల గురించి చెబుతావేంటి? నీకు అట్టాగే ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలకు పేరెంట్స్గా ఉండటం జనాలకు ఇష్టం లేదు. అదే కుక్కలకు పేరెంట్స్గా ఉండటం ఎంత ఇష్టమో తెలుసా? కుక్కల మమ్మీలు కుక్కల డాడీలు అయిపోతున్నారు అందరూ, పిల్లలకు మమ్మీలు డాడీలు అవ్వట్ల. ఇప్పుడు కుక్కల జనరేషన్ మొత్తం నీకు అర్థం కాదులే, వదిలే. జాను చూసావా, పెళ్ళే 5 నిమిషాలు అయిందో లేదు, ఫస్ట్ గిఫ్ట్ కింద 2 కుక్క పిల్లల్ని ఇచ్చేసాడు జాను. అది లైఫ్ అంటే. వారిని వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఆ కుక్క పిల్లలు ఫస్ట్ సెలబ్రిటీలు అయిపోయినాయి తెలుసా? మన లైఫ్లో ఒక్క కుక్క పిల్ల లేదు జాను. మనం కూడా కుక్క పిల్ల కొనుక్కుందాం జాను. ఎంత లక్కీనో అసలు. వెనకరా కోల ఏ పని చేయని. ఓ మై గాడ్, అసలు అదృష్టవంతులు ఆ కుక్క పిల్లలకి అజ్జానా. కుక్క పిల్లల దెబ్బకి సీరియల్ చూసి చూసి నా కల్లో కుక్క పిల్ల వచ్చినట్టుంది. ఇటు జాను, నేను అనిల్ జాగింగ్కి వెళ్తున్నాం. నేను ఇప్పుడే వస్తాను 5 మినిట్స్లో. అనిల్ ఫోన్ చేస్తే నన్ను పిలు. ఇదొకటి నా ప్రాణానికి. హలో, అనిల్ గారు, మధు బయటికి వెళ్ళాడండి. 5 డేస్ ఆగి వస్తానన్నాడండి. 5 రోజులకి ట్రిప్కి వెళ్ళాడు. సరే అండి, వచ్చినా చెప్తాను. ఏంటి అనిల్ ఫోన్ చేయలేదా ఇంకా? 5 మినిట్స్లో వస్తా అన్నాడు. అవును, నువ్వేంటి అసలు ఒక్క ఎపిసోడ్ అవ్వకుండా అప్పుడే వచ్చేసావు? 5 ఎపిసోడ్లు అయినా కదా నువ్వు రావాల్సింది. 5 ఎపిసోడ్లు ఏంటి అసలు? ఎపిసోడ్తో పోలుస్తావేంటి? నేను 5 మినిట్స్లో వస్తా అని చెప్పాను. నువ్వు 5 రోజుల్లో వస్తావు అనుకున్నాను నేను. ఇంకా 5 నెలల తర్వాత అని చెప్పలే. నీ సీరియల్ పెచ్చతోటి 5 నిమిషాలకి 5 రోజులకి తేడా లేకుండా పోయింది. సర్లే కానీ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అక్కడ ఇంకా భోజనాల టైం అవ్వలేదు కదా జాను, నీ కంగారేంటి అసలు? సరే నువ్వు వచ్చి కూర్చో, అక్కడ ఏం జరుగుతుందో పొల్లు పోకుండా చూసి నాకు చెప్పు, అప్పుడు నీకు ఫుడ్ పట్టుకొస్తుంటా. ఈ గ్యాప్లో నాకు అప్పగింతలు చెప్పేటప్పుడు పెళ్లిలోనే నువ్వు ఏడవలేదు, వాళ్ళ అప్పగింతలకి ఏడుపు మొహం పెడతావేంటి జాను? జాను జాను ఏంటి ఏంటి ఏంటి? నేను ఒక్కసారే కదా పిలిచింది, నువ్వు 3 సార్లు ఏంటి ఏంటి ఏంటి. ఆ మెడకాయ ఊడిపోద్దేమో. ఏమైంది నీకు? ఇది సీరియల్ మోడే, ఇలాగే పలకాలి. కొంచెం చూసి అబ్జర్వ్ చెయ్యి అంటే మొత్తం అబ్జర్వ్ చేసేసావేంటి జాను? ఈ సీరియల్లో హస్బెండ్ వైఫ్ చీరని కుర్తా కుట్టించుకున్నాడు. ఇంకా చూడు, నేను చెలరేగిపోతా. చీరలను చింపి కుర్తాలా? ఏం మాట్లాడుతున్నావు జాను? వాళ్ళంటే సీరియల్లో కక్కుర్తి పడి పాత ఎపిసోడ్లో వాడిన చీరల్ని అక్కడ ఉన్న అబ్బాయిలకి మళ్ళీ కుర్తాలు కుట్టించి తొడిగిచ్చేస్తారు, దాన్ని ట్రెండ్ అనేస్తారు. పిచ్చి జనం తెలియక అందరూ మళ్ళీ అవి కూడా చేసేస్తుంటారు బయట. వాళ్ళు సేవింగ్స్ కోసం చేస్తారు జాను. నీకు అవి చూసి క్రేవింగ్స్ ఎలా వచ్చినాయి జాను? నాకు నీలో ఆ సీరియల్ హస్బెండ్ కనిపిస్తున్నాడు. అవునా? నువ్వు లక్కీ ఫెలో జాను, అందుకే నీకు నాలో కొత్త హస్బెండ్ కనపడ్డాడు. కానీ నీలో నాకు కొత్త వైఫ్ కనపడలేదు. ఎప్పుడు చూసినా ఒకే ఫేస్ కనపడుతుంది. ఆ సీరియల్లో రోజుకో గెటప్లో కొత్త వైఫ్ వస్తుంది. ఏంటి జాను అలా నక్కి నక్కి చూస్తున్నా గోడలు? ఇంకా నక్కి నక్కి చూడలేదు, ఆలోచిస్తున్నా. ఆ సీరియల్లో పెళ్ళైనప్పుడు ఒక ఫేస్ ఉంది, పెళ్ళైన 2 రోజుల తర్వాత ఇంకో ఫేస్ పెట్టారు. అలా కొత్త కొత్త ఫేస్లు ఎలా వస్తాయి చెప్పు? వాళ్ళు చాలా లక్కీ జాను. వాడు ఎప్పుడెప్పుడు కొత్త కొత్త ఫేస్లతో కొత్త కొత్త వైఫ్లు వస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి సీరియల్ చూస్తున్నా, ఆ మాత్రం నాకు తెలియదా జాను? ఒక్కసారి చూసేవో లేదు, 2 కొత్త ఫేసులు చూసేసరికి ఊరికే వైఫ్లు కొత్త వాళ్ళు వచ్చారనుకుంటున్నావు. కామన్ సెన్స్ జాను. కాస్త 4-5 సీరియల్ యాక్ట్ చేయగానే ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతారు, ప్రొడ్యూసర్లు ఇవ్వరు. అందుకని చెప్పి ఆ క్యారెక్టర్ని తెల్లారు లేసేసరికి యాక్సిడెంట్ చేసేయటమో, వ్యాంప్ ఏదన్నా పోసేయటమో మొహం మీద చేస్తారు. అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా ఓన్లీ ఫేసే డ్యామేజ్ చేస్తారు. సింపుల్ కామన్ సెన్స్ జాను. రోజుకు కొత్త వైఫ్ రియల్ లైఫ్లో ఎట్ట వస్తుంది? వాళ్ళంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. అబ్బా, ఇప్పుడు నీ దాకొస్తే నొప్పి తెలిసిందా? ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది జాను? అర్థమైంది జాను. సీరియల్ ఆడవాళ్ళకి ఫేవరబుల్ అనుకున్నా, మగవాళ్ళకి కూడా ఫేవరబుల్ అవుతాయని అర్థమైంది. అండ్ ఇంకోటి కూడా అర్థమైంది జాను, నా అలవాట్లు పక్కన వాళ్ళకి అలవాటు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. అది కాదు జాను అర్థం అవ్వాల్సింది.
మనం ఎప్పుడు మనలా కాకుండా పక్కన వాళ్ళ వేలో కూడా ఆలోచించాలి, అది అర్థం అవ్వాల్సింది. పెళ్ళి ఇంట్లో గుత్తొంకాయ కూర తింటున్నారు, మరి మనం పెళ్ళికి వచ్చాం కదా, సో మనం కూడా ఇప్పుడు గుత్తొంకాయ కూర తినాలన్నమాట. నువ్వు వెళ్ళి వండాలన్నమాట. పద.